అదేవిధంగా రెండవ వ్యక్తి ఉచిత కరెంటును అందించిన వాడు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అని 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యత చేపట్టిన ఎల్బీ స్టేడియంలో మొదటి సంతకాన్ని రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాల్సిందే. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి. కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను అన్నిటిని కూడా సరిదిద్దాలి అని ఉచిత కరెంటు మీద మొట్టమొదటి సంతకం పెట్టి ఆనాడు ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా దాదాపుగా 1300 కోట్ల రూపాయల రైతుల బకాయిలను రద్దు చేయడమే కాకుండా వేలాది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసులను రద్దు చేసి మొదటి సంతకం పెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వారి స్ఫూర్తిగా ఆనాడు 7 గంటలు ఉచిత కరెంటుతో ప్రారంభమై ఈనాడు పేదలకు రైతులకు 24 గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇవ్వడమే కాకుండా ఈనాడు మిత్రులు బట్టి విక్రమార్క గారి శాఖలో ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలని 52 లక్షల పేదల కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఈరోజు 30 లక్షల పంపు సెట్లకు 24 గంటల ఉచిత కరెంటును ఈరోజు మనం అమలు చేస్తున్నాం. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టాలి, పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని 25 లక్షల ఇండ్లను ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు పేదలకు ఇండ్లు ఇచ్చారు. మరి తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని మనల్ని ఊరిచ్చిండు. మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా అని నేను అడుగుతున్నా. ఎవరికైనా వచ్చిందా? ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారా? కానీ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలో గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి ఆనాటి ప్రభుత్వం రద్దు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు పేదోడి మీద కుట్ర చేసి పేదవాడికి ఇల్లు ఉండొద్దు, పేదవాడు ఎప్పుడు అడుక్క తినేటట్లనే ఉండాలి, వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలి అన్నట్టుగా వ్యవహరిస్తే మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు మొదటి సంవత్సరంలోనే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని 4.5 లక్షల ఇండ్లు, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి పేదవాడికి ఇల్లు అనుమతి వస్తే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఆ పథకాన్ని మీ జిల్లాలోనే, ఖమ్మం జిల్లాలోనే భద్రాద్రి రాముల వారి సాక్షిగా మనం ఆ పథకాన్ని ప్రవేశపెట్టుకున్నాం. గృహ ప్రవేశాలు కూడా మళ్ళీ ఇక్కడనే వచ్చినాం. సన్న బియ్యం ఈ పథకాన్ని ఒక గిరిజనుడు ఇంట్లో నేనే స్వయంగా ఖమ్మం వచ్చి ఏ బియ్యం అయితే మనం ఉచితంగా ఇస్తున్నామో ఆ బియ్యంతోనే వడ్డిస్తే ఆ బియ్యంతోనే అన్నము ఈ ఖమ్మం జిల్లాలోనే నేను తిన్నా. ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి వచ్చి మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షల ఇండ్లు పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మళ్ళీ ఏప్రిల్ తర్వాత 2వ విడత కూడా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలకు కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వాస్తవంగా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి చేతికి 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. 20 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఆనాటి ప్రభుత్వం